సిటిజన్ అనేది డ్యువల్ కింగ్డమ్ సిటిజన్షిప్ అనేది ఒకటి ఉన్నది. డ్యువల్ సిటిజన్షిప్ ఉండొచ్చు. సో మనము ఎర్త్ లో ఒక సిటిజన్ ఉన్న రీతిగానే అట్ ద సేమ్ టైం మనము హెవెన్లీ కింగ్డమ్ సిటిజన్ గా కూడా మనము ఉన్నాము. ఎందుకనగా ఇది ఒక లీగల్ గానే ప్రతి కంట్రీస్ ప్రతి సిటిజన్స్ కి ప్రొవైడ్ చేస్తుంటున్నది డ్యువల్ సిటిజన్షిప్. సో యుఎస్ లో ఉన్న ఒక సిటిజన్ అతను ఫ్రాన్స్ లో కూడా సిటిజన్ గా ఉండొచ్చు, ఇండియాలో కూడా అతను సిటిజన్ గా ఉండొచ్చు. ఎన్నో లక్షల ప్రజలు మన ఇండియన్ సిటిజన్స్ ఇప్పుడు యుఎస్ సిటిజన్స్ గా కూడా వారు ఉన్నారు. వారు డ్యూయల్ సిటిజన్షిప్ పొంది ఉన్నారు. అప్పుడు ఇక డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఆ ప్రతి కంట్రీస్ వారికి ప్రొవైడ్ చేసేది అనేది అదొక ప్రోటోకాల్ అయినది, కంపల్సరీగా ఇవ్వాలి. ఒక కంట్రీలోనే మీరు ఉండాలి, ఇంకో కంట్రీ సిటిజన్ తీసుకోకూడదు అనే రూల్ ఎక్కడ లేదు. అలాంటప్పుడు